హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి సత్యనారాయణపురం అండి. ఈ రోజు అయితే కుర్రోళ్ళు ఎవరు రాలేదు, నిన్న కూడా రాలేదు. ఈ రోజు కొద్దిగా మా తమ్ముడేమో లైసెన్స్ అప్లై చేసుకున్నాడు అనమాట. దానికి ట్రైనింగ్ అయితే వెళ్ళాడు, అంటే ట్రైల్ వేయడానికి. ఇంకా పవన్ కూడా అయితే రాలేదు. ఇంకా మామూలుగా అయితే లక్ష్మీనగర్లో చేయాలి నేను వర్క్. కానీ ఇక్కడ సరుకులు అయితే 2 సరుకులు వర్క్, చిన్న వర్క్ ఉంది. అది చేస్తే కొద్దిగా పాలిష్కి అయితే మనం ఇచ్చేయచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం సరుకులు అయితే దిగేస్తున్నాను అనమాట. నేనైతే మొన్న అయితే ఆల్రెడీ సురేష్ మా తమ్ముడు ఒకటి చేశాడు. ఇప్పుడైతే నేను చిల్డ్రన్ బెడ్రూమ్ లో సరుకు అయితే చేస్తున్నాను అనమాట. అదైతే మరి ఈ రోజు అయితే మరి ఒక్కనే వచ్చానండి. ఇక సురేష్ వీళ్ళు వస్తే మా తమ్ముడు మధ్యాహ్నం వస్తాడు. ట్రైనింగ్ అదే ట్రైల్ వేసిన తర్వాత అయితే వస్తాడంట. గన్నవరంలో ట్రైల్ వేయడానికి వెళ్ళారు. ఇక నిన్న కూడా అయితే ఎవరు రాలేదు. ఇంకా నిన్న అందరూ బతికిచ్చేశారు. ఇంకా నిన్న కూడా మేమైతే వర్క్ అయితే రాలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఒకసారికి అయితే ఇది ఒకటి అయితే చేశాడనమాట సురేష్. దీన్ని రెడీ చేసుకున్నాము. ఇదైతే బేరింగ్లు కట్టి ఇదైతే అయితే బిగించి ఉడదీసేస్తే ఇక పాలిష్ వర్క్ చేసుకుంటారు. ఇక పాలిష్ కూడా మా బావని పిలిపిస్తున్నాము. మరి అయితే మా బావ కానీ లేదంటే బయట కానీ అయితే దీంట్లో ఒకసారికి అయితే ఇప్పుడు మనం చేయాలి. దీనికి కూడా ఒకసారికి చేసేస్తే మనకి సరుకుల పని అనేది, ఈ కబోర్డ్ పని అనేది మనకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇదైతే సరుకు అయితే నేను రాగానే ఇంకా ఈ బాక్స్ అయితే ఒకటి దిగేసాను 4 పక్కల. దీనికి వెనక మన డమ్మీ చెక్క కూడా మనం టేక్ కదే. ఇదైతే చెక్క సైజ్ చేసేసి మనం ఇది చెక్క కొట్టేసి బేరింగ్లు బిగించేసి సరుకులు ఆడిచ్చేస్తే సరుకుల పని అయిపోద్ది. ఇంకా పాలిష్కి ఇచ్చేయచ్చు. ఇంకా తర్వాత మనం ఈ టీవీ యూనిట్కి సంబంధించిన ఈ ప్లేవుడ్ షీట్లు ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుంటే సన్గ్లాసు ఫ్రంట్ ఏమో కలర్ సన్గ్లాసు, బ్యాక్ ఏమో ఎగ్ వైట్ వంటిస్తాం అనమాట. ఈ మొత్తం అంతా మూసేస్తామండి. ఈ బాత్రూమ్ డోర్ కూడా కనపడకుండా మనం ఇక్కడ ఒక 2 డోర్లు పెడతాము. దీనికి 2 డోర్లు పెడితే అంటే టీవీ యూనిట్ లో కలిసిపోయేటట్టు అయితే చేయాలి మనం. ఈ వర్క్ అయితే మనం ఈ రోజు అయితే దీనికి సంబంధించిన షీట్లు కూడా కింద ఉన్నాయి. అలాగే వీళ్ళు సన్గ్లాసులు కూడా తెచ్చేసుకున్నారు. ఇక సన్గ్లాస్ కూడా మనకి వచ్చేసింది అనమాట. ఇంకా అయితే ఈ రోజు అయితే వర్క్ అయితే చేస్తున్నానండి. ఈ సరుకుల పని అయిన తర్వాత ఇంకా మా తమ్ముడు మధ్యాహ్నం చూస్తే ఆ మధ్యాహ్నం నుంచి ఆ టీవీ యూనిట్ సంబంధించిన షీట్లు అన్ని కట్ చేసి పోటీ ఇచ్చేస్తే ఇంకా సురేష్ నిదానం చేసుకుంటాడు. ఇంకా నేనైతే రేపైతే లక్ష్మీనారాయణ వెళ్ళిపోయి మనం అక్కడ కబోర్డ్లు రన్నింగ్ డోర్లు ఆడిచ్చాం కదండి, దానికి సంబంధించిన బార్డర్ పీసులు ఉంటాయి కదా, అవి అయితే కొట్టేసి దానికి కూడా సరుకులు కావాలి. సరుకులు కూడా దానికి కూడా సరుకులు చేసేస్తే ఆ వర్క్ అనేది మనకి కంప్లీట్ అయ్యిద్ది. ఇదండి ఈ రోజు అయితే మన వర్క్. ఇక సరుకుల వర్క్ అయితే ఈ 2 అయితే అవజేస్తారండి. ఈ సరుకు తయారు చేసి ఈ బేరింగ్లు అవి కట్టేసి ఇంక ఇదైతే అవజేసా. ఈ బెడ్రూమ్ లో ఆ బెడ్రూమ్ లో అయితే సరుకుల వర్క్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇదిగోండి, ఇది ఒకటి సరుకు, ఆ బెడ్రూమ్ లో ఒకటి, ఈ బెడ్రూమ్ లో ఒకటి అనమాట. ఇంక ఇది అయిపోగానే ఇంకా మా తమ్ముడు కూడా మధ్యాహ్నం వచ్చేసాడు వర్క్కి. ఇంకా రాగానే ఇంకా ఈ షీట్లు అయితే కట్ చేసుకున్నాం పైకి తెచ్చేసుకొని. ఇంక ఈ రకంగా అయితే మనం సరిపెట్టేసాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 2 డోర్లు వస్తాయి. అంటే ఇది సన్గ్లాస్ అంటించేసి బిగిచ్చేసిన తర్వాత అప్పుడు ఇది డోర్లు కట్ చేస్తాం అనమాట. ఇంకా మనకి ఈ డోరు ఉన్నా లేకపోయినా పర్లేదు మనకి, ఎందుకంటే బయట ఇంకో సెట్ డబుల్ డోర్లు వస్తాయి అనమాట. 2 డోర్ల కింద వస్తాయి అనమాట. ఇక్కడైతే 2 డోర్లు, ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్, ఆ పైన అయితే మనకి 2 అంగుళాల బార్డర్ అలా పీస్ అయితే మనకి ఒక 8 అంగుళాల వెడల్పులో వచ్చింది అనమాట. అలాగే కింద వచ్చేసరికి ఒక బాక్స్ లా తయారు చేస్తున్నాం కింద 2 అడుగుల హైట్ లో. ఇక్కడైతే మనం ఒక బాక్స్ అయితే తయారు చేసుకొని ఇక్కడ ఇటు 2 డోర్లు అటు 2 డోర్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం గోడకైతే షీట్ అయితే సరిపెట్టేసాం అనమాట మనం. ఇప్పుడైతే మనం ఆ బాక్స్ కావాల్సిన పీసులు, అలాగే మనకి అక్కడ బార్డర్కి బాగా అదో పీసులు అవి అయితే కట్ చేసుకొని డబుల్ మందం వేయాలి. అవి షీట్లు అయితే ప్లాంక్ లాగా బారుగా వేసేయాలి. అలాగే ఇక్కడ ఒక 3 ప్లాంక్లు ఒకటి అయితే 12 అంగుళాలు వెడల్పున, అదే 12 అంగుళాల బారు, ఒక 8 అంగుళాలు వెడల్పున ఇవి అయితే ప్లాంక్లు అయితే వేయాలి. ఇదండి ఇంకా మనం వాటికి సంబంధించినవి అయితే మనం కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే రేపు దీనికి సంబంధించిన ఫ్రంట్ బ్యాక్ షీట్ అయితే మనం అంటించుకుంటాం అనమాట. ఇవి కూడా మొత్తం కింద ఉన్నాయి పైకి తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఆ బాక్స్ సంబంధించిన ముక్కలు, ఆ డోర్కి కూడా మనకి ముక్కలు కావాలి, అవి కూడా మనం కట్ చేసుకోవాలి. మనకి ఇంకా దగ్గరగా 2.5
ఏదైనా 2 షీట్ల దాకా ఉంటుంది కరెక్ట్గా మొత్తం ఓవరాల్గా. ఇకైతే బాక్స్ సంబంధించిన ముక్కలు కూడా అయితే మనం కట్ చేసుకున్నాం రెడీగా. అలాగే మనకి పైన ప్లాంక్ అనేది ఆ ప్లాంక్ వేయడానికి అయితే మనం ఇవి బెంగళూరు పెట్టుకున్నాం. ఇది కూడా ప్లాంక్ కి సంబంధించిన ముక్కలు కూడా మనం కట్ చేసేస్తున్నాం అనమాట. ఇదండి ఈ 2 కలిపి మనం జాయింట్ చేస్తాం. 2 కలిపి మనకి బారు కొంచెం తగ్గింది, 9 అడుగులు ఉంది. దానికి సంబంధించి జాయింట్ ముక్కలు ఈ ముక్కలు అయితే వేసి మనం జాయింట్ చేసుకుంటాం రాగానే. ఇది ఫ్రంట్ బ్యాక్ టేక్ వుడ్ జాయి ప్లేవుడ్ అదే సంగ్లాస్ అయితే వస్తుంది. ఇంక ఇది వీటికి కూడా ఏమేమి అంటించుకోవాలి అవి కూడా అంటించేయాలి. ఎగ్ వైట్ కలర్ షీట్లు అవి అంటించుకోవాలి. అలాగే ఇంకా రేపు ఇవి తీసేసి ఫ్రంట్ ఏమో కలర్ షీట్ వస్తుంది, బ్యాక్ ఏమో ఎగ్ వైట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకు 3 ముక్కలు అండి. ఇదో ముక్క ఇక్కడ జాయింట్ ఉంది సారా, ఇదో ముక్క, ఇదొకటి, ఈ గుమ్మం దగ్గర ఒకటి అనమాట. ఇది బిగించేసిన తర్వాత అప్పుడు గుమ్మం సంబంధించిన సీట్ అయితే కరెక్ట్గా సరిపెట్టుకొని డోర్లు కట్ చేసుకోవాలండి మనం. ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసాం. షీట్లు కూడా మనం ఇంకైతే మేమైతే షీట్లు కూడా ఓటర్ తీసామండి. వేసేసరికి మనకి పైన ప్లాంక్కి అయితే ఈ కలర్ వేస్తున్నాము. తర్వాత కింద ప్లాట్ఫామ్ బాక్స్ ప్లాట్ఫామ్ కూడా మనం ఇదే కలర్ వాడుతున్నాం అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ అండి, వైట్ మార్బుల్ బాగుంది. ఈ షీట్లు అయితే 3 షీట్లు ఇచ్చారు. 3 మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇదే వస్తుంది. తర్వాత డోర్లు కింద డోర్లు వస్తాయి. ఆ డోర్లకి ప్లెయిన్ వైట్ అనమాట. ఇది కూడా ఫినిషింగ్ కూడా బాగుంది. ఇదైతే వాడుతున్నామండి. రేపైతే మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని ఇంక ఎల్లుండి అయితే ఇంకా ముగ్గురు వచ్చి మొత్తం అది బిగించేయాలి. ఇదండి ఈరోజు అయితే వర్క్ మనకి ఇక్కడ సత్యనారాయణపురంలో. ఇంకా మేము కూడా అయితే రెడీ అయిపోయాము ఇంకా బయలుదేరిపోవడానికి. ఇంకంటే వీడియో ఈరోజు వీడియో కనుక మీరు ఎక్కడైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.